తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి వరద పరవళ్లు తొక్కుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద అధికారులు 175 గేట్లు కొంతమేర అధికారులు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం 3,50,000 క్యూసెక్లు వరద నీటిని సముద్రంలోకి వెళుతోంది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు వద్ద గంటకు వరద నీటి మట్టం పెరుగుతోంది. స్పిల్వే 48 గేట్లు ఎత్తి వచ్చిన వరద వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరికి వరద పోటెత్తడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పూర్తి సమాచారం చెందిన ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, ఎగున కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రస్తుతం ఏ విధంగా ఉంది సిచ్యువేషన్, ఏ విధంగా ఉంది, ఏ ప్రాంతాలకు ఎఫెక్ట్ అని చెప్తున్నారు, ఎలా అలర్ట్ చేస్తున్నారు ప్రజల్ని? సతీష్, ఏదైతే గోదావరికి వరద పోటెత్తుతున్న పరిస్థితి ఉంది. ఎగువ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకి గత 4 రోజులుగా క్రమేణా పెరుగుతున్న వరద ఈరోజు భద్రాచలం దగ్గర ఇప్పుడు ప్రస్తుతం 37 అడుగులకు చేరుకుంది. అయితే ఈ రాత్రికి మరింతగా పెరిగే పరిస్థితి ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు చేరుకుంటుందని చెప్పి ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే దాని దిగువన గల పోలవరం ప్రాజెక్టు దగ్గర కూడా ఎగువ కాపర్ డ్యామ్ దగ్గర ఉన్న గండిపోచమ్మ ఆలయం పూర్తిగా జలదిగ్బంధంలో మునిగిపోయిన పరిస్థితి ఉంది. పోలవరం ప్రాజెక్టులోని మొత్తం 48 గేట్ల ద్వారా ప్రస్తుతం అయితే 4,50,000 క్యూసెక్కుల నీరు దిగువకి విడుదలవుతుంది. అయితే దిగువనున్న ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొత్తం 175 గేట్లను అధికారులు ఎత్తు ఉంచారు. ఇక్కడ దాదాపుగా చూసినట్లయితే 4 లక్షల క్యూసెక్కుల నీరు ఇప్పుడు దిగువకి విడుదల చేస్తున్నారు. దీంతో దిగువనున్న వశిష్ట, వైనతే, గౌతమి నదులు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. లంక గ్రామాలకు ఇప్పుడే రాకపోకలు తెగిపోయినాయి. కొన్ని లంక గ్రామాలకి తాత్కాలికంగా వేసుకున్న మట్టి రోడ్లు కూడా తాత్కాలిక రహదారులు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. దీంతో ముక్తేశ్వరం, కోటిపల్లి మధ్య పంటల మీద రాకపోకలు నిలిపివేశారు. అలాగే అనేక రేవుల్లో పడవల మీద దాటే రేవులను కూడా నిషేధించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే గోదావరి పొంగుతున్న పరిస్థితి ఉంది. దీంతో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. సింతూరులో అంటే ఏదైతే పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలు ఉన్నాయో, ముంపు మండలాల్లోని గ్రామాల్లో చాలా గ్రామాల్లో ఇప్పుడు వరద భయం పట్టుకుంది. ఇప్పుడు పొంగుతున్న వరదతోటి అలాగే ఒకవైపు సీలేరు, సబరి పొంగుతున్న పరిస్థితుల్లో ఇక్కడ మరింతగా వరద చేరే పరిస్థితి ఉండడంతో ఇప్పటికే ఎగువ ప్రాంతాలకి అంటే సురక్షిత ప్రాంతాలకి అలాగే కొండల మీదకి కొన్ని గ్రామాల ప్రజలు చేరుకుంటున్నారు. పెట్టుబేడ సర్దుకుని కూడా గత 3 రోజులుగా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసినట్లయితే సబరి, సీలేరు నదులు కూడా పొంగుతున్నాయి. ఇప్పుడు కోనవరం ప్రాజెక్టు దగ్గర కోనవరం గోదావరిలో కలిసే చోట చూసినట్లయితే కోనవరం వద్ద సబరి నీటి మట్టం చూసినట్లయితే 25 అడుగులకి చేరుకుంది. దీంతో రేపు ఉదయం వరకు కూడా వరద గోదావరి పెరగనుంది. పెరిగిన తర్వాత మెల్లిగా తగ్గుముఖం పడుతుందని చెప్పేసి అధికారులు అలాగే కేంద్ర జల సంఘం చూసిన మేరకు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేయాలంటే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 10 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల కావాలి. 175 గేట్ల నుంచి కూడా దిగువకు విడుదల కావాలంటే 11.75 అడుగుల నీటి మట్టానికి చేరుకోవాల్సి ఉంది. ప్రస్తుతం అయితే 9.5 అడుగుల నీటి మట్టం ఉంది. అలాగే భద్రాచలం దగ్గర కూడా 43 అడుగులకు చేరుకున్నట్లయితే అక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయిన తర్వాత దాదాపు ఇక్కడికి అంటే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 16 గంటల వరకు ఈ ప్రవాహం దిగువకు రావడానికి సమయం పడుతుంది. దీంతో రేపు సాయంత్రానికి ఎక్కువగా ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు వచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడ ఇరిగేషన్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా సరే ఇక్కడ సింతూరులోని అల్లూరు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అలాగే కోనసీమ జిల్లాలో కలెక్టర్ మహేష్ కుమార్ ఇక్కడ ఇద్దరు కూడా మొత్తం అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేశారు. లంక గ్రామాలకి ప్రజలకి బోట్లలో దాటించడానికి సురక్షితమైన ఏదైతే బోట్లో జాకెట్లు, లైఫ్ జాకెట్లతోటి ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అలాగే ఎగువ ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఎగున సింతూరు దగ్గర చూసినట్లయితే ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. ఇప్పటికే లోతట్టు గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే వారికి అవసరమైన పునరావాస చర్యలకి సంబంధించి కూడా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఒకవైపు రెవెన్యూ, మరోవైపు పోలీసు సంబంధించి ప్రత్యేకమైన ఇది కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు. కాల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నట్టుగా కూడా అధికారులు ప్రకటించారు. మొత్తానికి వరద గోదావరి రాబోయే 2 రోజుల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తాయి పరివాహక ప్రాంతాల్లో అని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గోదావరికి మరింతగా వరద పెరిగే పరిస్థితి ఉందని చెప్పి కూడా ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే అధికార యంత్రాంగం కూడా అంతా అప్రమత్తమైంది. ప్రస్తుతం ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా వరద నియంత్రణలో భాగంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సహాయక చర్యలు అందించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైందని చెప్పొచ్చు. సతీష్, రైట్, థ్యాంక్స్ శ్రీరామ్.